ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. రివైవల్ బైబిల్ స్టోరీస్ ఇన్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, బైబిల్లో ఉన్నటువంటి ఆది కాండం నుంచి ప్రకటన వరకు బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క స్టోరీని కూడా అర్థమయ్యేటట్లు చెప్పడానికి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఎవరికి ఉపయోగపడుతుందంటే సండే స్కూల్ టీచర్స్కి, పేరెంట్స్కి, అలాగే క్రైస్తవుల్లో కొత్తగా ఉండి స్టోరీస్ తెలుసుకోవాలి, బైబిల్ గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవారికి ఈ యూట్యూబ్ ఛానల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా సండే స్కూల్ టీచర్స్కి, పేరెంట్స్ కోసం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మన ప్రస్తుత సమాజంలో పిల్లలను మనం చూస్తూ ఉండేటప్పుడు వాళ్ళు బైబిల్ విషయంలో చాలా తక్కువగా ఉంటున్నారు, మిగతా విషయాల్లో చాలా ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కారణం బైబిల్ చదివేంత నాలెడ్జ్ వాళ్ళకి లేకపోవడం, బైబిల్ అర్థం కాకపోవడం, అలాగే పేరెంట్స్గా మనం కూడా చాలా బిజీగా ఉంటూ పిల్లలకి చెప్పలేని స్థితిలో ఉండడం. చాలామంది సండే స్కూల్ టీచర్స్గా వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా బైబిల్ మీద సరి అయిన అవగాహన లేకపోవడం దీనికి అన్నిటికీ కారణం. కాబట్టి మేము ఈ ఛానల్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నామంటే, బైబిల్లో ఉన్న ప్రతి స్టోరీ కూడా పిల్లలకు కళ్ళకు కట్టినట్లుగా వివరించాలి. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా సువార్త, బైబిల్ పరిచర్య, సండే స్కూల్ పరిచర్య, స్టోరీస్ పరిచర్య చేయాలనే ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మరి బైబిల్ సండే స్కూల్ టీచర్స్ కోసం, అలాగే పిల్లల కోసం ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. కీర్తనలు 127వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా, కుమారులు యెహోవా అనుగ్రహించు బహుమానం. ఇక్కడ కుమారులు అనగా అబ్బాయిలైనా అమ్మాయిలైనా కుమారులే అంటారు. దాన్ని ఎలా చేయాలి అంటే, సంతానం అంటే ఇంకా బాగుంటుంది కుమారుల కంటే. సో సంతానం యెహోవా అనుగ్రహించి బహుమానం. సో మనం దేవుడు మనకిచ్చిన బహుమానాన్ని మనం ఎలా చూసుకోగలుగుతున్నాం, దాన్ని అమూల్యంగా చూడగలుగుతున్నామా, ప్రశస్తంగా చూడగలుగుతున్నామా? మనం మన స్నేహితుని ఇచ్చిన బహుమానాన్ని మనం ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం కదా. సో పేరెంట్స్గా, సండే స్కూల్ టీచర్స్గా దేవుడు మనకి ఇచ్చినటువంటి పిల్లలు అనే బహుమానాన్ని ఎలా చూడగలుగుతున్నాం, ఎలా పెంచగలుగుతున్నాం అనేది ఒకసారి ఆలోచన చేద్దాం. అలాగే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు ఆ త్రోవ నుంచి తొలగిపోడు. బాలుడు నడవలసిన త్రోవను వాళ్ళకి నేర్పాలి. ఎప్పుడు? చిన్నప్పుడే, మొక్కగా ఉన్నప్పుడే. మనం చెప్పకపోతే అది మానయ్యక వంగదు కదా. అందుకే కొందరు ఎలా అంటారు, మొక్కై వంగనిది మ్రానై వంగున, మ్రానుగా ఉన్నప్పుడు వంగదు కదా. సో మొక్కగా ఉన్నప్పుడే దాన్ని వంచే ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పాలి. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బైబిల్లో ఉన్న ప్రతి స్టోరీ కూడా పిల్లలకు అర్థం కావాలి, సండే స్కూల్ టీచర్స్ ఎడ్యుకేట్ అవ్వాలి, పేరెంట్స్గా మనం కూడా ఎడ్యుకేట్ అవ్వాలి, అందరికీ తెలియజేయాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా, తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, తల్లిదండ్రులుగా మన పాత్ర ఏమిటంటే మన పిల్లల్ని ప్రభు యొక్క బోధలోను శిక్షలోను పెంచాలి. మనం చిన్నప్పుడు వారిని సరిగ్గా పెంచలేని కారణాన ఈ రోజున వాళ్ళు తమకిష్టమైనట్టుగా జీవిస్తూ ఉన్నారు. చదువుకి ఇచ్చినంత ప్రాముఖ్యత దేవుని సహవాసానికి కానీ సన్నిధికి కానీ ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళ దేవుని యొక్క సహవాసానికి, సన్నిధికి ప్రాముఖ్యత ఇవ్వాలి అంటే వాళ్ళలో మనం వాక్యపు వెలుగులను పోయగలగాలి. అలా ప్రతి ఒక్కరూ కూడా ఎడ్యుకేట్ అవ్వాలి. పేరెంట్స్గా, సండే స్కూల్ టీచర్స్గా మనం ఎడ్యుకేట్ అవుతూ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి. అనేక విషయాలు బైబిల్లో ఉన్న మర్మాలు తెలుసుకోవాలి. ప్రతి స్టోరీ కూడా తెలుసుకోవాలి. స్టోరీస్ ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఆ వాక్యాన్ని మనం అంగీకరించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఛానల్ చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి.